గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. భీమజ్యోతి గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. అండి ముందుగా మీకు గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. ఏ వంటలు పరిచయం చేస్తున్నారు బాబు? ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో నా ముందు. ఇదంతా ఒక వంటకానికేనా? ఒక వంటకానికి. ఒక ఖతర్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి మనం. అవును. ఏంటండి ఐటమ్ పేరు? టమాటో సోయా ఎగ్ కర్రీ. టొమాటో సోయా ఎగ్ కర్రీ. ఓ, ఎగ్ కర్రీలో సోయా వేస్తున్నారా? అవునండి. సూపర్ అండి. ఎక్కడ నేర్చుకున్నారు? టీవీలో బుక్లో చూసి. తెలియండి, ఎక్కడొక్కడ చూసి నేర్చుకోవాలి కదా. బాగుంది. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్పండి. మీల్ మేకర్, టమాటో, కొబ్బరి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చి బఠానీ, ఆనియన్స్, ఎగ్స్, ఆవాలు, మిర్చి పౌడర్, పసుపు, సాల్ట్, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, ఆయిల్. భీమజ్యోతి గారు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుని మనం ముచ్చట్లు పెట్టుకుందాం. ఓకే. సో ఫస్ట్ మీరు స్టవ్ వెలిగిస్తే నేను బాండ్లీ ఇస్తాను. ఆయిల్ వేసుకో. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకో. కర్రీకి ఆయిల్ తక్కువ పడుతుందా లేకపోతే మళ్ళీ తర్వాత వేస్తారా? సరిపోతుందా? ఇంకా సరిపోతుంది. ఓకే. పోపు దినుసులు వేద్దామా? ఓకే. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి. ఓకే. ఏమండి, ఆ ఎండుమిరపకాయలు గింజలు పెట్టారు ఎందుకండి? అవి కూడా పోపు దినుసులకి వేస్తారా? చాలా బాగుంటాయి. అవునా? అంటే అవి వేస్తారు, వాడతారని తెలుసు, కానీ మన పిజ్జా అవి చేస్తాం కదా, వాటిల్లో వాడతారు. అన్ని వంటల్లో వేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. అవునా? చుర్రుమంటాయి. చాలా కాదు, కొద్దిగా వేసుకో. అంతేలేండి, చాలా ఎందుకు వేస్తాం, కొంచెం వేసుకుంటాం. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి గింజలు వేయండి. కొంచెం మినపప్పు, పచ్చపప్పు కూడా తింటారు. పచ్చపప్పు అంటారా? అవునా? ఇది పచ్చగా లేదు కదండి. పచ్చగా అంటే పెసరపప్పు ఏమో. అలా కాదు, ఇది పలిగింటది కదా, దీన్ని పచ్చపప్పు అని అంటారు. ఓహో, మీరు అలా వచ్చారా? ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? షాదు. ఇక్కడే? ఇక్కడ. ఓకే. కొద్దిగా 2-3 ఎండుమిర్చి వేసు. కరివేపాకు వేయాలండి. వేయండి. నెక్స్ట్ కొద్దిగా పుదీనా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఉప్మా స్మెల్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి. దట్టు పోపు గింజలు కూడా మీరు ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేశారు కదా, కరివేపాకు. కొద్దిగా పచ్చి బఠానీ ఇప్పుడే వేసేస్తారా? ఆనియన్స్ తర్వాత మగ్గిపోతాయి. ఓకే. ఇదేంటండి, రైస్లోకి తినే ఐటమేనా? రైస్లోకి చపాతీ, పుల్కా, పరోటా. బఠానీ, ఉల్లి కొద్దిగా వేగాలి. మన మామూలు కూరల్లో కూడా ఉల్లిపాయ వేగాలి కదా? వేగాలి. అది కొద్దిగా మూత ఇస్తే బౌల్ మూత పెట్టి వేస్తారా? తొందరగా మగ్గిపోతుంది. ఓకే. చూడండి, ఒకసారి కలపండి. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఓకే. చూడండి, కొద్దిగా చాలా. మూత పెట్టిద్దామా ఒక 2 minutes? మళ్ళీ మూత పెడదామా? ఒక 2 minutes కదా? సో 10 minutes మనం వెయిట్ చేద్దాం అయితే. వెయిట్ చేద్దాం. సో కొంచెం సేపు అవి మగ్గాలండి. ఒక్క 10 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. సోయా ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం బాండ్లీ పెట్టుకుని నూనె పోసుకున్నాం అండి. నూనెలో యాజ్టీజ్గా పోపు దినుసులు వేసుకున్నాం. దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఎండుమిరపకాయ గింజలు కూడా వేశారండి. దాంతోపాటు 2 ఎండుమిరపకాయలు కూడా వేశారనుకోండి. సో ఇంకా వాటిన్నిటితో పాటు ఉల్లిపాయలు వేశారు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పచ్చి బఠానీ వేశారు. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం నీళ్లు పోసారు. అంటే నీళ్ళలో కొంచెం మగ్గాలన్నమాట. ఒక 10 minutes వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేద్దాం, తర్వాత ప్రాసెస్ ఏమిటో చూద్దాం. అంటే చూద్దామా? చూద్దామండి. కొద్దిగా సాల్ట్ వేద్దాము. మగ్గింది, వేద్దామండి. కర్రీకి సరిపోయేంత 1.5 teaspoon. ఓకే. అంటే మొత్తం కర్రీకి సరిపడే వేసేస్తారా? ఉప్పులు కారాలు ఎక్కువగా తింటారా మీ ఇంట్లో? మామూలుగా తింటారు. ఈ మధ్య ఎవరిని అడిగినా ఇదే మాట. డాక్టర్స్ వద్దంటున్నారు కదా కదండి. తక్కువ చేయండి. పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేయమంటారు? అన్ని పడతాయి.
అన్ని పడతాయా? ఆ. మళ్ళీ మూత పెడదామా? ఆ. ఆహా, మీ మూతకి ఈ రోజు చాలా పని ఉందండో. సాధారణంగా ఆవిరి పోతే తొందరగా ఉంటుంది కదా. సాధారణంగా వంటలు చేసేటప్పుడు ఎవరు మూత పెట్టండి అని రేర్గా అంటూ ఉంటారు. పాపం జ్యోతి గారు మాత్రం మాటి మాటికి మూత పెట్టండి, మూత పెట్టండి. విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయండి మూత లేకుండా. సూపర్ అండి. మీరు ఏమో వేస్తున్నారు? కొద్దిగా శనగపప్పు. ఇందాక వేడి మర్చిపోయారా? ఇప్పుడు లేదు, ఇప్పుడే వేయాలా? వేసాము. ఇప్పుడు శనగపప్పు వేయాలి. ఇప్పుడే వేయాలి కదా? ఇప్పుడే వేయాలి. ఏం ఇప్పుడు మర్చిపోలేదు. వచ్చిందంట. ఆహా, వాళ్ళకి వచ్చిందండి ఆ డౌట్. ఇందాక పోపులో వేడి మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నా. లేదు, ఇవి పచ్చి వేయాలి. ఈ వాటర్ తడికి ఉడికి మెత్తగా. అది విషయం కాబట్టి ఇప్పుడే వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపప్పు. ఇంకో స్పూన్ వేయండి, బాగానే ఉంటుంది. మరి కొంచెమే కనిపిస్తున్నాయి. ఓకే డన్. ఇప్పుడు కలిపేయండి, మూత పెడదాం. ఇవన్నీ కొంచెం మగ్గాలా? అవునండి. అమ్మయ్యా, మళ్ళీ ఇంకో 10 minutes వెయిట్ చేయాలండి. లేదండి, 5 minutes అయితే అంతే, 5 minutes అయితే వెయిట్ చేయండి. జ్యోతి గారు చూద్దామండి. 5 minutes అయింది. సూపర్గా ఉడికిందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. మళ్ళీ కలుపు. ఎంత చక్కగా చెప్తున్నారు ఆవిడ. చంటి పిల్ల కనుక లెసన్ చెప్పినట్టు. తీసుకుందామండి. ఇప్పుడు కలపాలండి. ఇప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడు టమాటో వేయండి. మీల్ మేకర్ ఏం చేశారు? వేడి నీళ్ళలో వేశారు కదా? బాయిల్ చేసి పక్కకు పెట్టేసాను. ఓకే. మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసేసుకుని కొద్ది పిండి salt వేసుకుని వేసి. పక్కన పెట్టేస్తాం. సాల్ట్ కూడా వేసారా? సాల్ట్ వేసి. ఓకే, కొంచెం సాల్ట్ కూడా కూడా చప్పగా ఉంటుంది. అయిపోయిందండి మీరు చెప్పడం? అమ్మయ్య. వేడి నీళ్ళల్లో వేసి మీల్ మేకర్ని నీళ్ళలో కొంచెం ఉప్పేయండి. చప్పగా ఉంటాయి ఆవిడ చెప్పినట్టు. కొంచెం బాయిల్ వేడి నీళ్ళలో వేయంగానే సాఫ్ట్ అయిపోతాయి, ఉడికించే ఎక్కర్లేదు మీరు. సో కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక 2 minutes ఉంచి తీసేసి పిండేయండి నీళ్ళని. లేకపోతే కర్రీలోకి వచ్చేటప్పటికి వాటర్గా అనిపిస్తాయి, అసలు బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు మగ్గాలా అండి? అవును. మళ్ళీ మూత పెట్టాలా అండి? అవసరం లేదండి, టమాటా తొందరగానే మగ్గుతుంది. మూతకి హాలిడే ఇచ్చామండి ఇప్పుడు. మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా? వెజిటేరియన్. వెజిటేరియన్స్. మీకోసం అని స్పెషల్గా చేసాను. నేనేమన్నా నాన్ వెజిటేరియన్ అని చెప్పానా మీతో? వాళ్ళ కోసం అనండి, మీకోసమేనండి. వాళ్ళ కోసం. అది మీలో కూడా నాన్ వెజిటేరియన్స్ కోసం, వెజిటేరియన్స్ కోసం కాదు. ఏమంటే ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, అవును, ఎగ్ లేకుండా మామూలుగా చేసుకోవాలి. అంతేనా? సోయా వేస్తాం కదండి, ఇంకా ఎగ్ అవసరం లేదు. అంతే, బఠానీ ఉంటుంది. అంతే. ఇప్పుడు వెజిటేరియన్స్ ఉండి పాపం తినము అనుకున్న వాళ్ళు ఎగ్ని అవాయిడ్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా కర్రీ చేసుకోండి. ఎగ్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. కరెక్ట్. ఆ మూడింటితో ఇంకో టేస్ట్ ఉంటుంది. కరెక్ట్. ఇట్లా అంటే హైలైట్ అయిపోతుంది ఎగ్. కరెక్ట్. మీరు ఎగ్ తింటారా? బాయిల్ తింటాం. అదో ఇదేంటో డాక్టర్ పిల్లలకు చెప్తాడు కదండి, అప్పుడప్పుడు. పాపం డాక్టర్లు బలవంతంగా వెజిటేరియన్స్ ని నాన్ వెజిటేరియన్స్ చేసేస్తున్నారు. పిల్లలకి మైండ్ స్ట్రెస్ అవుతుంది కదా, చదవడానికి ఇంకా వాళ్ళకి పెట్టాలి. కొన్ని సార్లు ఏంటంటే ప్రోటీన్స్, విటమిన్స్ అందాలి, డాక్టర్ చెప్తుంటారు పిల్లలకి. అవునండి, కరెక్ట్. నేను కూడా ఏకీభవిస్తున్నాను. చాలా మంది వాదిస్తారు ఎగ్ తింటేనే ప్రోటీన్స్ వస్తాయా, మన పప్పుల్లో లేవా అని. వాళ్ళతోటి కూడా ఏకీభవిస్తారు. అది శాకాహారమే, మాంసాహారం కాదు కానీ తెలియని వాళ్ళు అలా అనుకుంటుంటారు. జ్యోతి గారు మగ్గినట్టుంది. టమాటా మగ్గిపోయింది వాని గారు. ఇప్పుడు సోయా వేసుకోండి. ఓకే. ఇది ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి దీంట్లో. ఒక 4 eggs సరిపోతుంది. మనం సాల్ట్ ముందే వేసేసుకున్నాం కదా? ఆల్రెడీ వేసినాం కదండి. కొంచెం ఇది బాయిల్డ్ అయినాక ఎగ్ కొద్దిగా స్పైసీగా ఉండడానికి కొద్దిగా ఎండు కారం, మిర్చి పౌడర్, ఓకే, పచ్చిమిర్చి చిలుకలు వేసాం కానీ ఆల్రెడీ ఇంకొద్దిగా కారం, కొంచెం కలర్ కూడా వస్తుంది, స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అది అంచుకు తినే వాళ్ళకి మిర్చిపకాయలు, ఇది కర్రీలో కలిసిపోవడానికి ఇది కారం. అది మధ్యలో తినొచ్చు అనమాట, అంచుకు తినొచ్చు. పాపడ్ బదులు మిర్చి తినొచ్చు. జ్యోతి గారు వాటర్ అంతా ఇంకిపోయినట్టు? ఇంకిపోయిందండి, మొత్తం డ్రై అయింది వాణి గారు. ఇప్పుడు కొద్దిగా స్పైసీ పౌడర్ వేసుకోవాలి, మిర్చి పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి చిలుకలు వేసాం కదా, దీనికి ఇది క్వాంటిటీ ఇది సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ప్రాసెస్ రెడీ అయిపోయింది. అంతేనా? మరి పుదీనా అవన్నీ ఎప్పుడు వేస్తాం? స్టవ్ బంద్ చేసేసి అప్పుడు అది వేసేసి మూత పెట్టేస్తే సర్వింగ్ బౌల్కి ఇచ్చేస్తాం.
ఇప్పుడండి నెక్స్ట్ పుదీనా అవన్నీ వేసుకోవాలా? పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. ఓకే, వేడికే మగ్గిపోతాయి. వేడికే మగ్గిపోతుంది. ఇది చక్కగా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. పుల్కా, రోటీ, చపాతీ చాలా బాగుంటుంది. సరే వల్ల తీసుకుందాం. తీసుకో. సోయా బఠానీ మీల్ మేకర్ కర్రీ రెడీ. సోయా ఎగ్ కర్రీ రెడీ అండి. గుమగుమలాడుతుంది. మనం రైస్లోకి తినొచ్చు, రోటీస్, నాన్స్ వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. సో తయారీ విధానం మనం సగం వరకు చెప్పుకున్నాం కదా. పోపులోకి అన్నీ వేసేసిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసేసి మీల్ మేకర్, తర్వాత కొంచెం పసుపు ఇవన్నీ వేసి కొంచెం ఉడకనివ్వాలండి. కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ కొట్టి వేసేసుకోవాలి. ఎగ్స్ కొట్టి వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కారము, పుదీనా, కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ రెసిపీస్ తెలిసి వాటిని మన ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై గాయత్రి సిల్క్స్, సైనిక్ పురి, సికింద్రాబాద్ 9966000555. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.